నిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ డైరెక్టర్ బాలలత మేడం గారి ఆధ్వర్యంలో 9-10 తరగతులకి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందండి. ఇది మేము ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనే ప్రోగ్రాం జనవరి 2026 23వ తారీఖున మేము ఇది స్టార్ట్ చేసామండి. ఇది ఆల్రెడీ మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేసి తర్వాత అన్ని జిల్లాలు కవర్ చేస్తున్నామండి. అన్ని జిల్లాల్లో తెలంగాణలో ఇప్పటి వరకు 4-5 డిస్ట్రిక్ట్స్ కవర్ అయినాయి. అదేవిధంగా లాస్ట్ వీక్ ఉత్తరాంధ్ర వెళ్ళామండి. ఉత్తరాంధ్ర పలాస, శ్రీకాకుళం, అలానే పాతపట్నం, విజయనగరం, అలాగనే విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రి అండ్ గుంటూరు ఇవన్నీ కూడా కవర్ చేశామండి. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క డిస్టిక్లో, ప్రతి ఒక్క కొత్త డిస్టిక్లో కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాలలత మ్యామ్ అనేసి మనది ఉన్నదండి, యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్లో మేడం ఎక్కడికి వస్తున్నారు అనేసి అప్డేట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు బాలలత మేడం యూట్యూబ్ ఛానల్ని అప్డేట్ చేసుకొని అది మీ డిస్టిక్కి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి ఈ యొక్క కెరియర్ కౌన్సిలింగ్ వినాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరపున నల్గొండలో 9వ తరగతి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సుకి నల్గొండలోని అనేక స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చారు. 10వ తరగతి పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి, పరీక్షల తర్వాత కెరీర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, భారతదేశం కోసం ఏ విధంగా మంచి పౌరులుగా తయారవ్వాలి, వీటి మీద నల్గొండలో విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి కల ఏంటంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయటం. దీనిలో భాగంగా విద్య ఒకటే ప్రధానమైన ఆయుధమని ఆయన నమ్మారు. ఆయన ఇప్పటికే ఫార్మాలో ప్రూవ్ చేసుకున్నారు. లాయిడ్ కంపెనీ అని చెప్పి చాలా పెద్ద లాయిడ్ గ్రూప్ని స్థాపించి ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా విస్తరించింది. ఇప్పుడు భారతదేశంలో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొస్తే దేశాన్ని, ముఖ్యంగా యువతను ముందుకు నడిపిస్తే దేశాన్ని ముందుకు నడిపించేటట్లని భావించి విక్రమ్ నారాయణరావు గారు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి నాకు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిస్తారనమాట. దానిలో భాగంగా నల్గొండ రావడం జరిగింది. నల్గొండలో చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా కెరీర్ కౌన్సిలింగ్ తీసుకున్నారు, అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అంతేకాదు ఏదైతే ధనిక్ భారత్ వ్యవస్థ ఉందో దీనిలో ఒక ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉంది, ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ అని. దానిలో విద్యార్థులు ఎవరైతే మా దగ్గర చదువుకుంటారో ఇంటర్మీడియట్ వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి, భవిష్యత్తులో వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని చూసుకుంటారో అదేవిధంగా వాళ్ళు కెరీర్లో ముందుకెళ్ళేటప్పుడు మా సపోర్ట్ ఉంటుందన్నమాట. అదే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ లెర్నింగ్ అంటే పిల్లల్ని రుద్దకుండా మరీ బట్టి పట్టించకుండా కాన్సెప్ట్స్ క్లారిటీ ఇస్తూ స్మార్ట్ లెర్నింగ్ వైపు మేము సపోర్ట్ చేస్తున్నాం అనమాట. అటువంటి విద్యా వ్యవస్థని ధనిక్ భారత్లో నిర్మిస్తాం. ధనిక్ భారత్ కాలేజెస్ అనేవి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, నల్గొండ జిల్లా అభ్యర్థులు వీటి ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. అండ్ నేను ప్రత్యేకంగా ధనిక్ భారత్లో డైరెక్టర్గా ఉండి ధనిక్ భారత్ ముందుకు నడిపిస్తున్నాను. అదేవిధంగా మా డైరెక్టర్ గారు, ధనిక్ భారత్ డైరెక్టర్ గారు ఐఐటి గిరిబాబు గారు చాలా ఫేమస్, కొన్ని వేల మందిని ఐఐటి ర్యాంకర్స్గా తీర్చిదిద్దారు. ఆయన హైదరాబాద్ని లీడ్ చేస్తున్నారనమాట. అంటే ఆయన కోరిక కూడా దేశాన్ని మార్చాలంటే యువత మారాలి. ముఖ్యంగా మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్ని చాలా ఈజీగా చెప్పాలి, పిల్లలకి కాన్సెప్ట్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఆయన కూడా కొత్త టెక్నిక్స్, టీచింగ్ టెక్నిక్స్, మెథడాలజీ డెవలప్ చేస్తున్నారు. గిరిబాబు గారు సార్ కూడా మనతో ఉన్నారు. సార్ కూడా 2 మాటలు మాట్లాడతారు. వ్యవస్థలో మేము ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్లో ఐఐటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో కొంత ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు. ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా మా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. మేము ఆ ఒత్తిడిని తగ్గించే దాంట్లో ఒక 3 మార్గాలని మేము ఎంచుకున్నాం. అందులో ఒకటి యోగా మెడిటేషన్ ద్వారా కొంత తీసే విధంగా, అలానే మేడం గారి బాలలత మేడం గారి స్పీచెస్ ద్వారా, మోటివేషన్ క్లాసెస్ ద్వారా ఆ స్ట్రెస్ని ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాము. అలానే కొన్ని స్పోర్ట్స్ మీట్స్ లాంటివి కండక్ట్ చేస్తా స్టూడెంట్స్ని స్ట్రెస్ ఫ్రీగా ఉంచుతా రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకురావాలనే సంకల్పంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల మేము
ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అది అందరికీ ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ పుస్తకాలన్నీ ఫస్ట్ పోస్టింగ్ తెప్పించుకున్నాను నేను జాబ్ వచ్చిన ప్లేస్కి. ఆ పుస్తకాలన్నీ పెడితే ఆ రూమ్ మొత్తం నిండిపోయినా సరే శనివారం ఆదివారం నా జాబ్ లీవ్ దొరికినప్పుడల్లా రూమ్లో కూర్చుని ఆ పుస్తకాలన్నీ చూసుకుంటున్నాను అనమాట. దానిలో నేను దాచిపెట్టుకున్న నా చిన్నప్పుడు డైరీ, మీ ఏజ్ గ్రూప్లో దాచిపెట్టుకున్న ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఒకే ఒక్క పేజ్ రాసా. అది నవంబర్ 12, ఆ రోజు నా బర్త్డే. ఒక్క పేజే రాసింది. మీరు ఏదైతే ఓపెన్గా చెప్పగలనో అవి వరకు ఇప్పుడు చెప్తా. చెప్పలేని చేశాక అంటే అవి జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తాను నల్గొండకి. ఓకే, నేను చదువుకోవాలి, చదువు ఆపవద్దు. నేను పెద్దయ్యాక లా చదవాలి, మంచి లాయర్ అవ్వాలి. ఎందుకు అనిపించిందో తెలియదు నా చిన్నప్పుడే. నేను పెద్దయ్యాక సివిల్స్ ఎగ్జామ్ రాయాలి. సివిల్స్ ఎగ్జామ్ రాసి అందరికి ఇన్స్పిరేషన్ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా లిస్ట్ రాసుకున్నా. ఈ ఏజ్ వరకు ఏమైతే చేయగలను అన్నీ చేశాను. ఓకే, ప్రతి పాయింట్ రాసుకున్నా. నేను ఎలా ఉండాలి, నేను ఎలా బిహేవ్ చేయాలి. చిన్నప్పుడే నాకు తెలియదు ఎందుకు రాసుకున్నాను, ఇప్పటికి నాకు ఊహ లేదు అనమాట. ఇలా ప్రతిదీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలో కూడా రాసి పెట్టుకున్నా. అది ఖచ్చితంగా చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తా. అయితే మనం ఏమనుకుంటాం, మన డెస్టినీ గాడ్ రాస్తాడు. మన డెస్టినీ, మన తలరాత సమాజం రాస్తుంది. మన తలరాత మన ఎక్కడ పుట్టాం, ఏ కుటుంబంలో పుట్టాం దాన్ని బట్టి ఉంటుంది అనుకుంటాం. కానీ నేనంటాను, మ్యాన్ ఈజ్ ద మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. తన తలరాతని మనిషి తనే రాసుకుంటాడు అంటారు. చాలామంది అంటారు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది, దేవుడు ఒకటి చేస్తాడు, మనిషి ఒకటి చేస్తాడు. నేనంట దేవుడు చేసిన దాన్ని కూడా ప్రశ్నించే శక్తి మనిషికి ఉంటుంది అని. నమ్ముతారా? దేవుడు మనల్ని ఒకలా చూసినా మనం ఇంకోలాగా మన రాత మార్చుకోవచ్చు. నేను అనుకుంటా నిజంగా దేవుడు ఉంటే అందరిని ఒకేలా పుట్టించవచ్చు కదా, అందరిని ఒకేలాగా అందరికి ఈక్వల్గా ఇవ్వచ్చు కదా, అందరిని ఈక్వల్గా బతికించి 80 years 70 years ఆ ఏజ్ ఇచ్చేసి అందరిని ఈక్వల్గా తీసుకుపోవచ్చు కదా. కానీ అలా కాదే. దేవుడు కూడా ఎందుకు పెట్టాడో తెలియదు కానీ మనుషుల్లో చాలా డిఫరెన్సెస్, చాలా తారతమ్యాలు పెట్టాడు. అలానే నాకు కూడా ఒక స్పెషల్ ఛాలెంజ్ ఇచ్చాడు. నేను 11 months ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు, మా అమ్మ నాన్న నాకు పోలియో డ్రాప్స్ వేయించారు. మా అమ్మాయికి పోలియో రాకూడదు. కానీ ఆ డ్రాప్స్ రియాక్ట్ అయ్యి నా బాడీ మీద, ఆ డ్రాప్స్ రియాక్ట్ అయ్యి నాకు పోలియో వచ్చేసింది అనమాట. వైరస్, పోలియో ఇస్ వైరస్. దానివల్ల ఏమవుతుంది, మజిల్స్కి పవర్ ఉండదు. కాల్లో మన నర్వ్స్కి మజిల్స్కి అందరికి ఉన్నట్టు నాకు పవర్ ఉంది. సో నేను నడవలేను. అలా జరిగింది. అప్పుడప్పుడే స్టెప్స్ చేస్తున్నానంటే అడుగులు నడవలేకుండా అయిపోయాను. అప్పటి నుంచి చిన్నప్పుడు చాలాసార్లు అనుకున్నాను, గాడ్ నన్ను ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాను. కానీ అవును, గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దేర్ విల్ బి అన్ ఆన్సర్. మనకు వచ్చే ప్రతి సమస్యలో మనం కనుక ఎందుకు మనకి ఇది వచ్చిందంటే దానికి ఆన్సర్ ఒకరోజు కాకపోతే ఒకరోజు దొరుకుతుంది, లేదా 10 ఏళ్ళ కానీ దొరికింది. మీకు తెలుసా, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని, నాకు ఏదైనా నష్టం జరిగినప్పుడు లేదా నాకు ఏదైనా లాభం జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనుకున్నప్పుడు దానికి సమాధానం ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది. కొన్ని రోజులు కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. సో చాలామంది ఏమవుతారు, మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో నాలాగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అమ్మో మనం చాలా కష్టాల్లో ఉన్నాం కదా, మన వల్ల ఏం కాదు కదా, నన్ను దేవుడు ఎందుకు ఇలా క్రియేట్ చేశాడు. మా అందరూ తెలుసు, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొసైటీ మళ్ళీ చాలా జాలీగా చూస్తావునా, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనం కొంచెం జాలీగా చూస్తారు. సో నన్ను కూడా అలా చుట్ట మొదలెట్టారు. అప్పుడు నాకేమనిపించింది, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అనిపిస్తుంది న్యాచురల్గా. ఏదైనా పైకి ఎత్తించేవాడు, ఏదైనా నా కుర్చీలో కూర్చోబెట్టి ఆ కుర్చీ పైకి ఎత్తించేవాడు. చాలాసార్లు అక్కడ ఎత్తే వాళ్ళకు కూడా చేత అయ్యేది కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలాసార్లు పడేసేవాడు. అయినా కానీ నాకు చాలాసార్లు అధైర్యం అనిపించేది, ఇన్నిసార్లు నన్ను పడేస్తున్నారు, నేను ఎందుకు ఇంత కష్టపడాలి వెళ్ళి దాకా వచ్చి. అప్పుడప్పుడు అనిపించేది, వెళ్ళిపోదామా ఇంటికి, వెళ్ళిపోయి ఇంట్లో ఉందామా, ఇంట్లో కూర్చొని చదువుకుందామా, ఏమైతే సివిల్స్ ఎగ్జామ్ పాస్ కాకపోతే మా నాన్న అన్నం పెడతాడు కదా, ఇట్లా అనిపించేది అనమాట. అయినా మా నాన్న ధైర్యం చెప్పేవాళ్ళు, నాకు నేను సెల్ఫ్గా ధైర్యం తెచ్చుకునేదాన్ని. అట్లా 1 month ప్రిపేర్ అయ్యా. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి 1 month ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయిన తర్వాత అసలు ఇంటర్వ్యూకి వెళ్ళా, ఒరిజినల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది 30 minutes జరిగింది. 30 minutes దాదాపు 5 members ఉంటారు బోర్డులో. అందరు మనకంటే చాలా పెద్దోళ్ళు, చాలా సీనియర్స్ ఉంటారు అనమాట. చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ
నేను ఎక్కడ భయపడలా, ఎందుకంటే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసాను కదా, నాకేం భయం అనిపించదు. భయపడకుండా వాళ్ళు అడిగిన వాడికి ఆన్సర్స్ చెప్పాను. ఏదైనా ఒక ఆన్సర్ తెలియలేదు అనుకోండి, సారీ సార్, ఐ డోంట్ నో అబౌట్ ఇట్ సార్, ఐ విల్ లెర్న్ అబౌట్ ఇట్ సార్ అని చెప్తాను అనమాట. అట్లా నేను నేర్చుకుంటూ 30 minutes వాళ్ళు క్వశ్చన్ అడుగుతాను, నేను ఆన్సర్ చెప్తాను పక్కన పెట్టి నేను చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్ అయ్యా. నేను ఎట్లయినా సివిల్స్ కొట్టాలి, సివిల్స్ కొట్టే మళ్ళీ హైదరాబాద్ తిరిగిపోవాలని. ఆ టైంలో బాగా చెప్పే ఆన్సర్లు కొన్ని బాగా చెప్పలా, అంటే రానవాటికి చెప్పలా, కానీ ట్రై చేశాను మ్యాక్సిమం. చేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి 4 days తర్వాత. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది. అంటే ఒక మనిషి తను అనుకుంటే, తను ఫైట్ చేస్తే, తను పోరాడితే ఏమైనా చేయొచ్చు. అప్పుడు నాకు అర్థమైంది నేను పెద్ద ఫైటర్ అని, నేను ఏదైనా చేయగలను. నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేను వరల్డ్ మొత్తం, అంటే వరల్డ్లో ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని దాటుకుని నేను అనుకుని సాధించవచ్చు అని ధైర్యం నాకు వచ్చిందన్నమాట. అప్పుడు డిసైడ్ అయ్యా, నేను ఒక్కదాన్ని ముందుకెళ్తే కాదు, నాలాంటి వాళ్ళని, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, యువతలో చాలా పవర్ ఉంది. అది కనుక వాళ్ళు చెప్తే, మీరు ఎంతగా చేయగలరని చెప్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పి 20 years నుంచి నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను. కొన్ని వేల ప్లేసెస్కి వెళ్ళి ఉంటాను, కొన్ని లక్షల మంది కలిసి ఉంటాను. ఆ కలుసుకోవడంతో నాకు అసలు డే ఇన్ అండ్ డే అవుట్, దాంతోపాటు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చా, జాబ్ జాయిన్ అయ్యా, తర్వాత జాబ్ రిజైన్ చేసి కోచింగ్ ఇచ్చా. అట్లా కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్ని మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొడ్యూస్ చేసాం అన్నమాట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.